హే గైస్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది జూనాగఢ్లో ఉన్న గిర్నార్ పర్వతం. ఇది గుజరాత్ రాష్ట్రంలో డియూ నగరానికి 160 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ గిర్నార్ పర్వతం. ఈ కొండ మీద మన గురు దత్తాత్రేయ మందిరం, అలాగే అంబాజీ మాత మందిరం ఉంటాయి. మనం ఈ కొండ మీదకి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్టెప్స్ మీద నుంచి వెళ్ళడం, ఇంకొకటి రోప్వే నుంచి వెళ్ళడం. కొండ కింది నుంచి పైకి వెళ్ళాలంటే దాదాపు 1000 స్టెప్స్ ఉంటాయి. అలా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, లేదు అనుకునే వాళ్ళు రోప్వే ద్వారా వెళ్ళొచ్చు. ఆ రోప్వే కూడా సగం వరకే వెళ్తుంది, మరి అక్కడి నుంచి కూడా మనం స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రోప్వే. దీన్ని 2018 సెప్టెంబర్లో మొదలు పెడితే 2020 అక్టోబర్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇది దాదాపు 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద రోప్వే ప్రాజెక్ట్. మన PM నరేంద్ర మోదీ గారికి వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ రోప్వే అనేది మొత్తం కొండ పై వరకు వెళ్ళదు, సగం వరకు మాత్రమే వెళ్తుంది. 500 స్టెప్స్ వరకు మాత్రమే వెళ్తుంది. అక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ రోప్వేలో కింద నుంచి పైకి 7 మినిట్స్లో వెళ్తుంది. ఇక్కడ 24 ట్రాలీలు ఉన్నాయి. ఒక్కొక్క ట్రాలీలో 8 మంది కూర్చోవచ్చు. ఇందులో రోజుకి 8000 మంది ప్రయాణించవచ్చు. మన వేదవ్యాస మహర్షి గారు గిర్నార్ పర్వతాలను గురుగిరులుగా చెప్పారు. ఈ గిర్నార్ పర్వతాలు అనేవి దాదాపు 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి చాలా పురాతనమైన పర్వతాలు. ఇవి 14 పర్వతాల సమూహం ఇవన్నీ. వీటిలో అతి ముఖ్యమైనవి 5 ఉన్నాయి. అవేంటంటే అంబాజీ మాత శిఖరం, గోరఖ్నాథ్ శిఖరం, ఔధ్ శిఖరం, గురు దత్తాత్రేయ శిఖరం, కాళికా శిఖరం. ఇలా రోప్వేలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగే వెళ్తే చాలా బాగుంటుంది చూడ్డానికి. మేఘాలన్నీ అడ్డంగా వస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదురుగా వచ్చే ఒక్క ట్రాలీ కూడా కనిపించట్లేదు ఆ పొగ మంచులో. ఇక్కడ చూడండి, అస్సలు ఏం కనిపించట్లేదు, అంతా పొగ మంచునే ఉంది. ఎదురుగా దగ్గర వచ్చేంత వరకు కూడా ఆ ట్రాలీ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అంబాజీమాత ఆలయం. మన పార్వతీదేవి అమ్మవారే ఇక్కడ అంబాజీమాతగా కొలువై ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణునికి పుట్టెంటుకలు తీశారు అని చెప్తారు. ఇక్కడ నుంచి ఇంకొక 500 స్టెప్స్ పైకి వెళ్తే మన గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయం వస్తుంది. అక్కడ దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా వెలిగించిన దుని ఉంటుంది. అలాగే స్వామివారు ఉపయోగించిన త్రిశూలం, కమండలం కూడా ఉంటాయి. మనం అక్కడ చూడవచ్చు వాటిని. జూనాగఢ్ రాజ్యంలో దివాన్ అయిన హరిదాస్ దేశాయ్ గారు 1889లో దత్తాత్రేయ ఆలయానికి 1000 మెట్లు వేశారు. ఇది పూర్తి కావడానికి దాదాపు 6 సంవత్సరాల సమయం పట్టిందట అతనికి.
ఇక్కడ కనిపిస్తూ ఉన్నది జైన్ మందిరం. ఈ జైన్ మందిరం మనం దర్శించాలంటే ఖచ్చితంగా మనం మెట్ల ద్వారానే వెళ్ళాలి. రోప్వే ద్వారా అయితే కుదరదు మనకు. సోమనాథ్, ద్వారకా, డియూ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గిర్నార్ పర్వతాలని దర్శించండి. చూడడానికి చాలా బాగుంటుంది. అర్లీ మార్నింగే నడిచే వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎండ కూడా ఎక్కువగా ఉండదు. మొత్తం 1000 స్టెప్స్ కాబట్టి సాయంకాలంకంతా మనం తిరిగి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share, subscribe to my channel, My Little World.